హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్. ఇంటర్నేషనల్ కోర్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? నెదర్లాండ్ ఉంటుంది. నెదర్లాండ్ ది హెగ్. ఇది యుఎన్కున్న 6 భాగాల్లో 6 అంగాల్లో ఇది ఒక. సత్యమేవ జయతే అనేది ముండోపనిషత్తుల నుంచి తీసుకున్నారు. మన నేషనల్ ఎంబ్లెమ్ కింద ఉంటుంది సత్యమేవ జయతే. సో భారత దేశంలో ఫస్ట్ సెన్సస్ జనాభా లెక్కలు తీసింది ఎవరి టైంలో అంటే లార్డ్ మేయో టైంలో. లార్డ్ మేయో 1872. 18 8 తర్వాత 7 2 1 తర్వాత 2 8 కింద 7. 1872లో లార్డ్ మేయో తీసుకొచ్చింది. తర్వాత లార్డ్ రిప్పన్ 1881 నుంచి ప్రతి 10 ఏళ్ళకు లెక్క పెట్టేటట్టు సెట్ చేసింది. అప్పటి నుంచి జనాభా లెక్కలు అవుతున్నాయి. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్, రెండవది ఆంధ్రప్రదేశ్. సూర్యకాంతి భూమిని చేరడానికి 499 సెకండ్లు పడుతుంది, అంటే 8 నిమిషాల 20 సెకండ్లు. జిఎల్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అంటే ఏంటిది? ఒక దేశంలో పౌరులు నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువులు సేవల మొత్తం విలువను నేషనల్ ప్రోడక్ట్ అంటారు. డొమెస్టిక్ వేరు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వేరు, నేషనల్ ప్రోడక్ట్ వేరు. డొమెస్టిక్ అంటే అవుట్ సైడ్ నుంచి కూడా రావచ్చు డబ్బులు, కానీ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఓన్లీ ఇండియాలోనే ఉత్పత్తి అవ్వాలి. జీడిపికి విదేశాల నుంచి డబ్బులు వచ్చినా కూడా దాన్ని యాడ్ చేస్తారు. సో జిఎన్పిలో మాత్రం ఓన్లీ ఇండియాలో ఉండేది మాత్రమే లెక్క. జీడిపికి విదేశాల నుంచి వచ్చే డబ్బులు యాడ్ చేయడం ద్వారా, అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ప్లస్ జిఎన్పి కలిపితే జిఎన్పి వస్తుంది. సో జీడిపి ప్లస్ అవుట్ సైడర్స్ నెట్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు జిఎన్పి. జిఎన్పి అనేది పెద్దది. జిఎన్పి ఈజ్ గ్రేటర్ దెన్ జిడిపి. జిడిపి ప్లస్ అవుట్ సైడర్స్ ఇన్కమ్ అంటే నెట్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే జిఎన్పి. రక్తం కట్టడానికి కారణమైన విటమిన్ కే. దండియాత్ర చేసిన ప్రదేశం. దండి అనేది ఇక్కడ సత్యాగ్రహం చేస్తారు కదా, అది గుజరాత్ లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటిది? ఊలార్ సరస్సు, జమ్మూ కాశ్మీర్ లో. 0 అవర్ అంటే ఏంటిది? అంటే 0 అవర్ అంటే దానికి టైం ఉండదు. లైక్ పార్లమెంట్ లో ప్రశ్నల సమయం మొత్తం అయిపోయిన తర్వాత ప్రశ్నలన్నీ అడిగినాక ఇక కొంచెం టైం ఉంటుంది కదా, దాన్ని 0 అవర్ అంటారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. ముందు పలానా క్వశ్చన్స్ అడుగుతాం అని స్పీకర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్య విషయాలు సభలో ప్రస్తావించడానికి దీన్ని పెడతారు. బాక్రానంగల్ డ్యామ్ ఏ నది పైన? ఇందాకనే చదువుకున్నాం లాస్ట్ వీడియోలో. సట్లెజ్ నది. ఇది దేశంలోని అతిపెద్ద నది. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ లో దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టు. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ లో భాగంగా దీన్ని కట్టారు. వరల్డ్ బ్యాంకు ఇక్కడ ఉంది. వెస్ట్ వరల్డ్ బ్యాంకు యుఎస్ఏ లో ఉంది, వాషింగ్టన్ డీసీ. భారతదేశంలో బంగారం ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? కోలారు, కర్ణాటక, కేజీఎఫ్. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 లో ఉంటాయి. ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 లో ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 లో ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4.1 లో ఉంటాయి. కంప్యూటర్లోని సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అప్పట్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగటం. అక్బర్ నామా రాసింది ఎవరు? అబుల్ ఫజల్. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఇది ఏ అక్బర్ నామా కాబట్టి అబుల్ ఫజల్. ఐనీ అక్బరి అనేది అక్బర్ నామాలో ఒక భాగం, అంటే ఒక చాప్టర్, 3rd చాప్టర్.
ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నది ఎవరు? భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఎర్త్క్వేక్ తీవ్రతను కొలిచేది సెస్మోగ్రాఫ్ తోని కొలుస్తారు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. రిక్టర్ స్కేల్ ఉంటుంది దీనిపైన. 10 నెంబర్లు ఉంటాయి. రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. ప్లానింగ్ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1950లో ప్లానింగ్ కమిషన్ స్థాపించారు. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ 1951 to 56. దీని ప్లేస్ లో 2015లో నీతి ఆయోగ్ వచ్చింది. దీనికి మెయిన్ అధ్యక్షుడు ప్రధానమంత్రి.